ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయింది. స్టేజ్ మీదకి రమ్మని నన్ను ఇన్వైట్ చేసినా కూడా మాట్లాడలేకపోయా. మైక్ పట్టుకుంటే షివర్ అయిపోతున్నాయి కాళ్ళు చేతులు. అంటే అప్పటికి బిఫోర్ నేను చూశాను కాబట్టి దగ్గరుండి చూస్తే ఆ టెన్షన్, ఆ టార్చర్. ఆ టైం లేకపోయేసరికి తక్కువ టైంలో 4 సాంగ్స్ ఎలా వేయగలను అని చెప్పేసి అది చాలా టెన్షన్ తీసుకుంటుంది. ఎక్కడైనా డల్ అయినా కూడా ఏదో కామెడీ చేసి దాన్ని యాక్టివ్ చేసేవాళ్ళు అనమాట. బట్ దానికి ఏజ్కి మించిన కష్టమేమో అనిపిస్తుంది నాకైతే. ఎలా అనిపిస్తుంది అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నా ఫీలింగ్. మార్నింగ్ లేవగానే మమ్మీ టైం అవుతుంది, పద టైం వేస్ట్ చేయకని చెప్పేసి, అసలు ఎప్పుడు వస్తున్నామో, ఎప్పుడు తింటున్నామో, ఎప్పుడు పడుకుంటున్నామో అన్నట్టుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సహృద ఫుడ్ ఛానల్. సో సహృద లేదు అని చూస్తున్నారా? మార్నింగ్ ఇన్స్టిట్యూట్లో డ్రాప్ చేసి వచ్చాను. ఈ ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయింది. సరే. సో ఈరోజు వ్లాగ్ ఏంటో ఆల్రెడీ తమిళలో చూస్తారు కదా. సహృద లేదు అని అంటే మామూలుగా తనకి బిజీ షెడ్యూల్, కొంచెం అటు ఎగ్జామ్స్, ఇటు డీ ప్రాక్టీస్, ఇవన్నీ అయ్యేసరికి మేము వ్లాగ్స్ కూడా చాలా తక్కువ అప్లోడ్ చేస్తున్నాం. సహృద ఒక 2 days నుంచి నిద్రపోవట్లేదు సరిగ్గా. మేము రావడమే ఇన్స్టిట్యూట్ నుండి ఆల్మోస్ట్ 11:30, 12 అవుతుంది. ఆ టైంకి వచ్చి ఫ్రెష్ అప్ అయి తినేసి పడుకుందామని వెళ్ళేసే లోపే ఇట్లా కళ్ళు మూస్తుంది. జస్ట్ లేసేసి మమ్మీ ఎందుకు భయం వేస్తుంది మమ్మీ అని చెప్పేసి అనడం. అది భయపడమే కాకుండా ఆ భయంతో నన్ను కూడా భయపెట్టేసి అది నర్వస్ అయిపోతుంది, నన్ను నర్వస్ చేస్తుంది. సో డి అనేసరికి ఇంకా ఎంత అంటే ఇన్ని రోజులు చేసిన హార్డ్ వర్క్ కంటే ఇంకా డబల్ ట్రిపుల్ పెట్టాల్సి వస్తుంది దానికి. సో ఇది ఎందుకు భయపడుతుంది అని చెప్పేసి ఆలోచిస్తే భయపడుతూ నర్వస్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదంటే స్ట్రాంగ్గా ఉంటేనే కదా యాక్టివ్గా ఉంటుంది. ఇంకా కొంచెం ఎంతైనా ఏదైనా చేయగలదు యాక్టివ్గా ఉంటే, కాన్ఫిడెన్స్గా ఉండాలి. లాస్ట్ షెడ్యూల్ వరకు మీరు చూసినట్టయితే, లాస్ట్ ఎపిసోడ్స్లో తన పర్ఫార్మెన్స్ మీరు చూసినట్టయితే, ఇది సాల్సా కానీ చూసా సాంగ్కి ఎన్ని దెబ్బలు తగిలించుకుందో, నేనైతే ఎంత భయపడిపోయాను. స్టేజ్ మీదకి రమ్మని నన్ను ఇన్వైట్ చేసినా కూడా మాట్లాడలేకపోయా. మైక్ పట్టుకుంటే షివర్ అయిపోతున్నాయి కాళ్ళు చేతులు. అంటే అప్పటికి బిఫోర్ నేను చూశాను కాబట్టి దగ్గరుండి చూస్తే ఆ టెన్షన్, ఆ టార్చర్. ఒక మదర్గా అక్కడ ఉండి ఎక్కడ పిల్లలు అంటే చిన్న దెబ్బ తగిలించుకుంటూనే బాధపడిపోతాం, అల్లాడిపోతుంది మనసు అని అంటారు కదా. సో అదే ఫీలింగ్. మేబీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతామేమో, అర్థమై ఉంటుంది నా బాధ అనేది. ఈ షెడ్యూల్లో అయితే అస్సలు అలా లేదు. లాస్ట్ షెడ్యూల్లో అంత సాల్సా చేసినా, అంత దెబ్బలు తగిలినా కూడా ఓకే, ఏం కాదు మమ్మీ, నాకేం కాలేదని చెప్పేసింది. ఎక్కడ నేను వద్దని చెప్తాను దాన్ని, అంటే ఇంత హార్డ్ వర్క్ వద్దని మాస్టర్తో చెప్తాను అని భయపడిపోయి తగిలినా కూడా కొన్ని కవర్ చేసుకుంది. నొప్పి తగ్గట్లేదు, నొప్పి తగ్గిపోయింది మమ్మీ, నాకేం లేదు అని చెప్పేసి చెప్పడం. బట్ ఈ షెడ్యూల్ అలా కాదు. భయపడిపోతుంది, భయంతో నర్వస్ అయిపోతుంది. అది నర్వస్ అవ్వడే కాకుండా నన్ను చాలా నర్వస్ చేస్తుంది. నాకు దానికంటే ఎక్కువ టెన్షన్ అవుతుంది. బికాజ్ ఆ టెన్షన్ వల్ల, ఆ నర్వస్ వల్ల ఫస్ట్ ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళే ముందు నర్వస్కి కొంచెం, నాకైతే మాట్లాడడానికి కూడా నర్వస్గా ఉంది. ఏదైనా కొంచెం జ్యూస్ లాంటిదో ఏదైనా తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకున్నాక మాట్లాడతాను మీతో. సో ఇక్కడ నేనైతే కొన్ని బాదం నానబెట్టుకున్నాను. ఈవెన్ సహృద ఇలా ఇస్తే మాత్రం అస్సలు తినదు. దానివల్ల ఇలా నానబెట్టేసి వాటి నుండి మిల్క్ తీసేస్తే కొంచెం, అంటే మనకి రెడీమేడ్గా దొరుకుతాయి కానీ అంత హెల్దీ కాదు కదా అని చెప్పేసి మనం ఇంట్లోనే మంచిగా ఇలా చేసేసుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాగేయచ్చు. అది బాగుండాలంటే నేను కొంచెం ఎనర్జీగా ఉండాలి, ఎందుకంటే దాన్ని చూసుకోవడానికి నేనే కాబట్టి నేను కూడా ఎనర్జీగా ఉండాలి. సో ఆ బాదం నుండి మిల్క్ ఎలా తీసుకుంటానంటే దీంట్లో నుండి, దిస్ ఈస్ ద అగారో నట్ మిల్క్ మేకర్. నట్స్ నుండి మిల్క్ తీసుకోవచ్చు. లైక్ అంటే బాదం, పిస్తా, క్యాషో, వాల్నట్స్. సో అలాంటి వాటి నుండి మనం దీంట్లో నుండి మిల్క్ తీసుకోవచ్చు. ఈ అగారో నట్ మిల్క్ మేకర్లో జ్యూస్ చేసుకోవచ్చు, మిల్క్ బాయిల్ చేసుకోవచ్చు, వాటర్ హీట్ చేసుకోవచ్చు, అండ్ కోకోనట్తో మిల్క్ చేసుకోవచ్చు, జ్యూసెస్ చేసుకోవచ్చు. సో ఇన్ని వేసుకోవచ్చు ఇందులో. సో మనకి బయట దొరకవచ్చు బాదం మిల్క్ అలాంటివి రెడీమేడ్గా. బట్ ఈ తొక్క తీసి లేకుంటే అది ఫిల్టర్ చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్ ఎందుకులే అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ మనకి ఈజీ ప్రాసెస్ ఇదంతా. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సోయా మిల్క్, జ్యూస్, వాటర్, నట్ మిల్క్, సిరల్స్, క్యాన్సల్. సో మనకి ఈ బుక్ కూడా ఇచ్చారు. ఇందులో మనం ప్రాసెస్ అంతా చూసుకోవచ్చు ఎలా ఏంటి అనేది ఒకవేళ డౌట్ ఉంటే. అండ్ ఈ మెజరింగ్ కప్ కూడా ఇచ్చారు మెజర్ చేసుకోవడానికి. సో ఇందులో మనకి మినిమం మ్యాక్సిమం 2 లెవెల్స్ ఉన్నాయని చెప్పాను కదా. మనం ఇందులో మినిమం పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఇది క్లోజ్ చేసామనుకోండి, అది ఎక్కువైపోయి స్ప్రెడ్ అయిపోతుంది. సో
బయట దొరికే ఆల్మండ్ మిల్క్స్ మనకి ఓపెన్ చేసినామంటే 1 or 2 days కంటే ఎక్కువ ఉండదు. అందుకని ఇదైతే ఈజీగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఆల్రెడీ నేను నానబెట్టుకున్న బాదాన్ని వేసుకొని మినిమంకి మ్యాక్సిమంకి మధ్యలో. సో ఇప్పుడైతే వాటర్ అండ్ బాదం వేసుకున్నాం కదా. సో మనం ఈ క్యాప్ పెట్టకపోతే దీని సెన్సార్ అనేది చూపించదు, ఎర్రర్ అని చూపిస్తుంది క్యాప్ క్లోజ్ చేయకపోతే. ఈ క్యాప్ పెట్టి అటు ఇటు తిప్పకుండా ఇక్కడ 2 యారోలు ఇచ్చారు, ఆ 2 యారోలని మ్యాచ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఫింగర్స్ అలాంటివి పెట్టకూడదు, ఎందుకంటే ఇందులో నుండి స్టీమ్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ దాంట్లోకి వెళ్ళి నట్ మిల్క్ని సెట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 15 minutes చూపిస్తుంది, అదే ఎస్టిమేట్ చేసుకుంటుంది. టైమర్ ఆన్ అయిపోయింది, చూద్దాం ఎలా వచ్చింది అనేది. సో ఇలా ఫిల్టర్ అయితే చేసుకుంటున్నది. సో ఇది ప్రాపర్ స్టెయిన్లెస్ స్టీల్తో చేశారు. అంత బాదం క్వాంటిటీ వేసినా కూడా ఎంత తొందరగా ఒక 15 minutesలో ఇంత స్మూత్గా పట్టేసింది. సో ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇదంతా మనకి ఈజీగా ఇలా అనుకోవడానికి క్లీనింగ్కి బ్రష్ కూడా ఇచ్చారు, అంటే నీట్గా ఇలా అనగానే క్లీన్ అయిపోతుంది. క్లీన్. సో ఇక్కడ మనకైతే ఆన్ అయిపోయింది, జస్ట్ 1 minute చూపిస్తుంది టైమర్ అయితే. సో ఇదైతే కంప్లీట్ అయింది. వావ్, చాలా క్లీన్గా నీట్గా అయిపోయింది చూడండి. బాగుంది. సో మనం ఇది ఈజీగా ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేయొచ్చు. సో ఈ నట్ మిల్క్ మేకర్ అయితే అమేజింగ్ క్వాలిటీ ఉంది. సో ఇది మనకి చాలా యూజ్ఫుల్. ఈ అగారో నట్ మిల్క్ మేకర్ మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, డెఫినెట్లీ ట్రై చేయండి. సో నాకైతే ఇంట్లో అసలు ఉండాలనిపించట్లేదు, మనసంతా సహోదరి దగ్గరికి లాగేస్తుంది. అందుకనే వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయ్యాను. 2 days నుంచి అలా భయం వేస్తుంది అని చెప్పి తినకపోవడం, సరిగ్గా తినట్లేదు, సిక్ అయిపోతుంది. ఇంకా వదిలేసి వచ్చాను, కానీ నాకు ఎందుకో ఇంట్లో ఉండాలనిపించట్లేదు. దాని దగ్గరికి కొట్టుకుంటా ఉంది మనసు అంతటే. వేరే వర్క్స్ తర్వాత అయినా చేసుకోవచ్చు. అది ఎందుకు అలా భయపడుతుంది అంటే క్వార్టర్ ఫైనల్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా నెక్స్ట్ ఎలిమినేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా. ఒక పర్ఫార్మెన్స్ని బట్టే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఆ పర్ఫార్మెన్స్ ఎలా వచ్చింది ఏంటి, అది బాగా వచ్చిందా లేదా అనేది. కొంచెం అటు ఇటు అయినా కూడా మార్క్స్ కట్ చేసి తీసేస్తున్నారు. భయపడుతుందేమో అనుకున్నా, కానీ ఇంకో రీజన్ కూడా ఉంది. మనకి అక్కడ ఇప్పుడు ఇంతకు ముందు అయితే 2 songs ఇచ్చేవారు, ఇప్పుడు ఈ షెడ్యూల్ నుండి 4 songs ఇచ్చారు. సహృదయకి చాలా తక్కువ టైం అన్నమాట ఉంది, ఎందుకంటే అటు ఎగ్జామ్స్ ఇటు షెడ్యూల్ ఒకటేసారి వచ్చింది. 2 ఒక్కసారి రావడం వల్ల తనకి అస్సలు కుదరట్లేదు. అటు ఎగ్జామ్స్ అయిపోవడంతోనే షెడ్యూల్. ఒకవేళ ఎగ్జామ్స్ కొంచెం బిఫోర్ అయిపోతే టైం ఎక్కువ ఉండేది కాబట్టి మనకి ఈజీగా ఉండేది, కొంచెం నేర్చుకోవడానికి ప్రాక్టీస్కి వెళ్ళడానికైనా కూడా. ఆ టైం లేకపోయేసరికి తక్కువ టైంలో 4 songs ఎలా వేయగలను అని చెప్పేసి అది చాలా టెన్షన్ తీసుకుంటుంది. తను టెన్షన్ తీసుకునే దానికంటే నాకు ఎక్కువ భయం వేస్తుంది, ఎందుకంటే నర్వస్ అయిపోతుందేమో అని భయం వేస్తుంది. 1 song అయిపోయింది, ఇంకొక ½ song అయిపోయింది ప్రాక్టీస్. మాస్టర్స్ ఇప్పుడు కాంపిటీషన్ ఇంకా టఫ్ అవుతుంది. ఇలా అంటే హెవీ మూమెంట్స్ పెట్టి చేపిస్తున్నారు. సహృద ఒక్కదానికే కాదు, బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్. మీ అంతా మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ పిల్లలకి సహృదకి మొత్తం రెడ్డిష్గా అయిపోయాయి. 10:30, 11 దాకా ప్రాక్టీస్ చేసేవాళ్ళు తొందరనే ఆపేశారంట. అస్సలు సపోర్ట్ చేయలేకపోతుందంట. బికాజ్ ఎప్పుడు చూసినా మస్తు యాక్టివ్గా ఉంటుంది, ఏ షెడ్యూల్లో కూడా మస్తు. అసలు ఎలా అంటే అల్లరిగా మంచిగా, అంటే ఎంత హార్డ్ స్టెప్స్ అయినా కూడా అది ఈజీగా ఇష్టంగా ఆడుతూ నవ్వుతూ చేపించే వాళ్ళంట. తను చేసేది ఎక్కడైనా డల్ అయినా కూడా ఏదో కామెడీ చేసి దాన్ని యాక్టివ్ చేసేవాళ్ళు అనమాట. అలా చేసి చేపించేవాళ్ళు. బట్ ఇప్పుడు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే 4 songs అంటే నేను చేయగలనా లేనా అని ఆ భయంతోనే అది నర్వస్ అయిపోతుంది. సో నాకైతే నేను ఇంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది డీకి అని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు. ఇలా అనుకుంటే అసలు వద్దనుకునేదాన్నేమో మేబీ, ఎందుకంటే ఎందుకు దాన్ని అంతా కష్టపెట్టడం అనిపించింది. కానీ తనకి ఇంట్రెస్ట్ కదా, సహృదయకి ఇష్టమయ్యే నన్ను కన్విన్స్ చేసింది, ఏడ్చింది. బట్ దానికి ఏజ్కి మించిన కష్టమేమో అనిపిస్తుంది నాకైతే. అస్సలు నిద్ర పట్టలేదు నైట్. నేను పడుకోలేదు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నా ఫీలింగ్. వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం తినేసి స్ప్రే చేసి పెట్టేసి ఉంచాను. పడుకుంది అలా అలసిపోతుంది ఫుల్. ఎంత టైర్డ్ అంటే ఇలా పడుకుందంటే అలా నిద్రపోతుంది. ఓటింగ్ అనేది కంటెస్టెంట్స్కి ఇచ్చారు, దానివల్ల వాళ్ళు ఆల్మోస్ట్ మైనస్గానే ఫీల్ అవుతున్నాం. అంటే కరెక్ట్ ఓటింగ్ చేసుకోవట్లేదు వాళ్ళు. ఓటింగ్ అనేది మెయిన్ పాయింట్ కదా, బట్ అది జెన్యున్గా ఇవ్వాలి. ఎవరైనా సరే మనకు నచ్చినా నచ్చకపోయినా
పర్ఫార్మెన్స్ని బట్టి ఇవ్వాలి, మనకు పర్సనల్గా క్లోజ్ అయినా జెన్యున్గానే ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ అందరూ హార్డ్ వర్కే చేస్తున్నారు. జెన్యున్ ఓటింగ్స్ ఇస్తారనే కంటెస్టెంట్స్కి ఇచ్చారు. బట్ అక్కడ ఏంటో లాస్ట్ టైం కొంచెం అలా అనిపించలేదు. మీకు కూడా తెలుస్తుంది చూస్తే, దీన్ని ఫాలో అయ్యే వాళ్ళకి డెఫినెట్లీ. అక్కడ కంటెస్టెంట్సే కాదు, కొరియోగ్రాఫర్లు, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ చాలామంది చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. బికాజ్ ఒక్కరు చేస్తే అయ్యేది కాదు అని అర్థమైంది నాకు. అక్కడైతే అందరూ హార్డ్ వర్కర్స్, అక్కడ చాలా కష్టపడతారు పిల్లలంతా. అలానే కొరియోగ్రాఫర్లు, అలా అని వీళ్ళు ఏంటంటే ఓటింగ్ వీళ్ళ చేతిలోకి ఇచ్చేసరికి మనకు మనమే ఆలోచించుకొని మన సేఫ్లో మనం స్ట్రాంగ్ కంటెస్టెంట్కి ఓట్స్ ఇవ్వకుండా వీక్ ఉన్న కంటెస్టెంట్కి ఓట్స్ ఇచ్చేసరికి అది రాంగ్ ఓటింగే కదా. బట్ అందరు చిన్నపిల్లలు ఏం కాదు, వాళ్ళు చాలా మెచ్యూరిటీ ఉన్న పిల్లలు. వాళ్ళంతా అక్కడ కంటెస్టెంట్స్ అంతా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళే, చిన్న పిల్లలు ఏం కాదు. తెలియకపోవడానికి అర్థం అంటే వాళ్ళకి అర్థం కాలేదు అని చెప్పేసి అనుకోవడానికి, బట్ ఎందుకు అలా చేశారో మాకు తెలియదు. బట్ వాళ్ళు అలా చేయడం మీకు కూడా చూస్తే అర్థమైపోతుంది. దానివల్ల కూడా సహృదయకి కొంచెం ఏంటంటే తెలియదు కదా అన్ని, వాళ్ళంత మెచ్యూరిటీగా ఆలోచించకపోవచ్చు. బట్ ఏం కాదు నాన్న, అంటే స్ట్రాంగ్గా ఉండాలి, కాన్ఫిడెన్స్గా ఉండాలి. నేనైతే నా ఒపీనియన్ ఏంటంటే ఓకే ఇక్కడి వరకు చేసావు, హ్యాపీగా ఫీల్ అవ్వాలంతే, మనకు వచ్చింది చాలు అనుకోవాలి ఎప్పుడు. కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నువ్వు ఎంతవరకు ఎఫర్ట్ పెడుతున్నావో అంతవరకు పెట్టగలవు అంతే, అంతకంటే ఎక్కువ ఆలోచించకూడదు అని చెప్పేసి కూడా అన్నాను. కానీ అది ఆ 4 సాంగ్స్ ప్రాక్టీస్ అయ్యేదాకా ఫోకస్ అంతా దాని మీదనే ఉంటుంది, డాన్స్ మీదనే. మార్నింగ్ లేవగానే మమ్మీ టైం అవుతుంది, పద టైం వేస్ట్ చేయకని చెప్పేసి, అసలు ఎప్పుడు వస్తున్నామో, ఎప్పుడు తింటున్నామో, ఎప్పుడు పడుకుంటున్నామో అన్నట్టుంది. ఓకే హార్డ్ వర్క్ చేయాలి, కానీ మరీ టూ మచ్ చేసిన హెల్త్ పాడైపోద్ది. చాలా సార్లు అంది డీలో వేయాలి మమ్మీ ఒక్కసారన్నా అని చెప్పేసి అంది. ఓకే నేను అదే చెప్తా ఇప్పుడు, ఒక్కసారన్నా వేయాలని అన్నావు కదా, ఇంకేంది చేస్తున్నావు కదా, హ్యాపీ కదా అని చెప్పేసి అంటా ఉంటా. చూద్దాం ఫైనల్స్ వరకు ఎవరు వెళ్తారు ఏంటి అనేది. ఏదేమైనా హ్యాపీ చదువుకోవాలి కదా, సో అదే ఉంది మైండ్లో. చూద్దాం. ఇప్పుడు నేనైతే తన దగ్గరికి వెళ్తున్నాను కదా, మీకు చూపిస్తా అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు. ఇలాంటి ఏం పెట్టకు, వీడియోలు, కెమెరాలు, వ్లాగ్స్ ఇలాంటి ఏం వద్దు, నువ్వు నాకు ఏం చెప్పొద్దు. నేను వెళ్తున్నాను కదా, చూపిస్తాను వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటి అని. ఐస్ క్రీమ్ తీసుకుందాం అని చెప్పేసి అనిపించింది, కొంచెం ఇష్టంగా తింటదేమో ఏదైనా తీసుకెళ్తే అని చెప్పేసి అనిపించేసి, సో సబ్బు దగ్గర ఐస్ క్రీమ్స్ తీసుకున్నాను. సో సబ్బు దగ్గర ఐస్ క్రీమ్ తీసుకున్నామని మధ్యలో ఆగాను. వెనిలా ఫ్లేవర్ తప్ప ఏం ఫ్లేవర్ లేదు. ఏదైనా ఇంట్లోకి కావాలి అన్నట్టు తీసుకున్నప్పుడు అస్సలు తిన్నది కాదు. సబ్బుతో ఒక్కదానికి కనుక మా పిల్లలందరికీ మేబీ 16 మెంబర్స్ ఉన్నారు సబ్బుతో కలిపి, అదే బ్యాక్గ్రౌండ్ డాన్సెస్. అది కూడా చెప్పాను కదా, ముందుగా ఆల్మోస్ట్ హాఫ్ కేజీ బాక్స్ తెప్పిస్తాయి 2 days అదే. ఏ అట్లుంటది మనతోని. నేను వేయనే కానీ వాళ్ళే పంపించి నేను ఎత్తుకురాలేదాన్ని, అర్థమైందా? అబ్బా 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 ఆహా అత్త ఇది